జై భీమ్. నా పేరు ప్రీతి, మా హస్బెండ్ పేరు విజయ్. నాకు ఇద్దరు పిల్లలు. పెద్దబాబు సైమన్ కార్తిక్, పాలిటెక్నిక్ ఫస్ట్ ఇయర్. చిన్నబాబు స్టీఫెన్ 8th క్లాస్. మాది ఖమ్మం డిస్టిక్. మేము ముందు నుంచి ఏమీ నాస్తికులం అయితే కాదు. చర్చికి వెళ్తాము. మా మమ్మీ డాడీది లవ్ మ్యారేజ్, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. మమ్మీ వాళ్ళు బ్రాహ్మణ్స్. అట్లా అయినా ఇక్కడ చాలామంది చెప్పినట్టు కుల వివక్షకైతే మేమేం గురి కాలేదు. చిన్నప్పటి నుంచి కొంచెం సిటీస్లో పెరగడం, అమ్మ నాన్న చదువుకున్న వాళ్ళు అవ్వడం, తాతయ్య వాళ్ళు కూడా చదువుకున్న వాళ్ళు అవ్వడం జరగడం వల్ల కొంచెం నాలెడ్జ్గానే జ్ఞానంతోనే ఉండేవాళ్ళు. అంత వివక్షకైతే నేను గురి కాలేదు. నాస్తికులం అంటే నాస్తికులం కాదు, మరీ మూఢభక్తిగా మూఢంధకారంగా కూడా లేము. నాన్న కొన్ని భావజాలాలు కలిగి ఉన్నారు. సైన్స్ని ఎక్కువ నమ్ముతారు, వాస్తు అట్లాంటివి ఏమి నమ్మరు. చర్చికి వెళ్తాము. అన్ని పుణ్యక్షేత్రాలకు. వెలంగని మాది అక్కడ తిరుపతి ఎట్లా హిందువులకి ఇదో మాకు వెలంగని అని పుణ్యక్షేత్రం. అక్కడికి వెళ్తాము. అక్కడ జరగడం అన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ 4-5 years నుంచి మా హస్బెండ్ కొంచెము కరోనా వల్ల ఖాళీగా ఉండడం, యూట్యూబ్ ఎక్కువ చూడడము, ఫేస్బుక్ ఎక్కువ చూడడం వల్ల కొంచెం నాలెడ్జ్ తనకి వచ్చింది. బాబు కోగినేరి కానీ వీడియోస్ చాలా చూసేవాళ్ళు. అప్పుడే తనకి టైం దొరికింది. నార్మల్ టైంలో అయితే చాలా బిజీగా ఉండేవాళ్ళు. అందుకని ఫోన్ కూడా ఎక్కువ యూజ్ చేయడం వల్ల పోవడం వల్ల తనకు తెలిసేది కాదు. ఎప్పుడైతే కరోనా రావడం వల్ల ఒక బెనిఫిట్ ఏంటంటే మాకు ఇదే, అందరం అన్నీ కూర్చొని ఇంట్లో కూర్చోవడం వల్ల ఫోన్స్ బాగా అడిక్ట్ అయ్యాము. అట్లా యూట్యూబ్ చూడడం వల్ల ఫేస్బుక్లో బాబు గగినేని గారిది బాగా వీడియోస్ చూసి సైన్స్ ఏంటి, ఎలా దేవుడు ఉన్నాడా లేడు, ఉంటే ఏంటి లేకపోతే ఏంటి, దేవుడి పేరు మీద మతం పేరు మీద ఎలా ప్రజల్ని, అది కూడా ఎవరిని, తక్కువ కులాల వారిని, ఆస్తిపరంగా తక్కువలో ఉన్న వారిని, అలాంటి వాళ్ళని అణిచివేయడం, వాళ్ళే ఎక్కువ నష్టపోవడం అని తను చెప్పడం వల్ల మనం తెలుసుకోవడం జరిగింది. నేను వింటాను కానీ పెద్దగా అంటే వ్యతిరేకంగా అసలు లేడు అని అయితే వాదించను. మొన్నటి వరకు అయితే అసలు లేడు, దేవుడు అనేవాడే లేడు, మీరంతా ఇట్లా మాట్లాడుతున్నారని వాదించను. వింటాను, అన్నీ కొంచెం ఆలోచిస్తాను. ఎందుకంటే అంతో ఇంతో కొంచెం చదువుకున్నాం కాబట్టి, తెలివి ఉంది కాబట్టి ఆలోచిస్తాము. ఓకే, అందరు చెప్పింది కరెక్టే కదా, వీళ్ళు చెప్తుంది కరెక్టే కదా, ఇటు పాస్టర్లు ఫాదర్లు చెప్పేది, ఇటు అయ్యగారులు చెప్పేది, ఏది కరెక్ట్, దేని గురించి కరెక్ట్ అని నేను ఆలోచించడం కూడా జరుగుతూ ఉండేది. కాకపోతే మా ఫ్యామిలీ అంతా క్రిస్టియన్గా ఉండి చర్చికి వెళ్ళడం వల్ల నాకు కొంచెం తొందరగా రాలేకపోయినా నేను బయటికి. ఇది ఇక్కడికి వచ్చినాకనే ఇప్పుడు బయటకు వచ్చానన్న ఫీలింగ్ వస్తుంది నాకు. మొన్నటి ఇక్కడికి అడుగు పెట్టినంత వరకు కూడా నేను బయటికి రాలే అసలు. చర్చికి లాస్ట్ వీక్ కూడా చర్చికి వెళ్ళే వచ్చాను నేను. ఇక్కడికి వచ్చిన తర్వాతనే నేను తీర్మానం తీసుకోవడం జరిగింది, చర్చికి నెక్స్ట్ సండే నుంచి వెళ్ళినాక అని చెప్పి. అది కూడా మా హస్బెండ్కి చెప్పలేదు, అక్కడ స్టేజ్ మీద చెప్పడమే. ఇంకా ఇలా ముందుకు వచ్చి మాట్లాడడం కూడా నాకు ఫస్ట్ టైము. అసలు ఇంత ధైర్యంగా నేను మాట్లాడుతున్నానని నాకు ఇప్పటికీ కూడా నమ్మకం లేదు. ఇప్పుడు నమ్ముతున్నా, ఇక నమ్మకం లేదనేది మాట లేదు, ఇక నమ్ముతా. నేను చాలా గట్టిగా మాట్లాడతా. అది నాకు కూడా తెలివితేటలు ఉన్నాయి. ఇంతమంది ఇంట్లో కూర్చున్నప్పుడు మనకేమున్నది లేవు, ఫోన్లో వీడియోస్ చూసుకోవడము, ఏమైనా గేమ్స్ ఉంటే ఆడుకోవడము, వంట ఉంటే చేయడము, అంతే. అంతకు మించి మనం ఏం మాట్లాడతాం అసలు. మానేతో మాత్రం నేను బాగా వాదిస్తా. కొన్ని విషయాలు నాకు నచ్చవు, బాగా వాదిస్తా, గట్టిగా వాదిస్తా. వాదించడంలో నేను కొంచెం ఓడిపోతున్నా అనుకున్నప్పుడు ఇక నా ఆయుధం ఏంటి, కన్నీళ్ళు. అది వదిలిపెడతా. ఇక ఈ మత ఎందుకు వచ్చిన గోలలే అని చెప్పి వదిలేస్తాడు. నిన్ననే మన మహిళా దినోత్సవం జరుపుకోవడం జరిగింది. ఏడ్చిన వాళ్ళు వేస్ట్. ఇక అన్న చాలా చెప్పిండు కాబట్టి ఇక అది కూడా ఆయుధం కూడా ఉపయోగించాను. నా మాటలే ఆయుధంగా, కత్తులుగా, బాణాలుగా దూసుకోపోతాయి ఆయన మీదకి. ఇంకా చెప్పాలంటే నేను ఇప్పుడే ఇక్కడికి వచ్చినాక మారాను కాబట్టి ఇంకా నేను ఫర్దర్గా తీసుకోవాల్సిన స్టెప్స్ ఇట్లా నా ముందున్న వాళ్ళకి నాకు చేతనైన వరకు నేను చెప్పడము. వాళ్ళు మారుతారేమో నేను ఆశిస్తాను. 1-2 సార్లు చెప్పినప్పుడు, 4 సార్లు, 5 సార్లు, 10 సార్లు చెప్పినప్పుడు 2 సార్లు అయినా ఆలోచించారా? 2 సార్లు ఆలోచించి ఒక్కసారైనా దాన్ని పాటిస్తారు కదా. మనం ఏం చెప్తున్నామో దాని గురించి 2 సార్లు ఆలోచిస్తారు, ఒక్కసారైనా పాటిస్తారని నేను అనుకుంటున్నాను.
ఇంతకుముందు వరకు చర్చి ప్రేయర్స్ ఇంట్లో జరిగేవి, పెట్టుకునే వాళ్ళం, సంఘంలో అందరినీ పిలిచి దేవుడి గురించి ప్రచారం చేసేవాళ్ళం ఇంట్లో. అది దేవుడి గురించి చెప్పడమే అవుతుంది. అప్పుడు ఇప్పటి నుంచి నేను అనుకుంటున్నాను, మా ఆయనకు చెప్తాను, నేను అనుకుంటున్నాను ఎట్లయితే ప్రేయర్ మీటింగ్ ఇంట్లో జరిగేవో ఎంఎన్ఎస్ మీటింగ్స్ మా ఇంట్లో జరిపించుకొని ఇంకా మా చుట్టుపక్కల వాళ్ళకి అవగాహన తెప్పియాలని నేను కోరుకుంటున్నాను. పిల్లల విషయానికి వస్తే పెద్దవాడికి ఇంకా తెలీదు మేము ఇలా ఇలా వచ్చాము ఇక్కడికి అని, ఇంకా తెలియదు. వాడు హాస్టల్లో ఉంటాడు. చిన్నవాడు ముందు నుంచి వాళ్ళ డాడీలానే ఏ చర్చికి రమ్మన్నా ఇష్టపడడు, అట్లా మొక్కమన్నా ఇష్టపడ్డు, ప్రేయర్ చేయమన్నా ఇష్టపడ్డు. వాడు ముందు నుంచి అలానే ఉండేవాడు. నిన్న వాడు మాట్లాడితే నాకే చాలా ఆశ్చర్యంగా ఉంది, చాలా షై ఫీల్ అయ్యేవాడు. అలాంటిది స్టేజ్ మీద కూర్చొని వాడు మాట్లాడాడు. ఇట్లా అందరిలో కలవడం వల్ల ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే మనలో మనం ఏంటి, మన స్ట్రెంగ్త్ ఏంటి అని మనం తెలుసుకోగలుగుతాము, మనం కూడా మాట్లాడగలుగుతాము. ఎందుకు ఇప్పుడు నలుగురు బయట మనం కూర్చొని నలుగురు వచ్చే వాళ్ళని పోయే వాళ్ళ గురించి మనం కామెంటరీ చెప్పుకుంటూ మాట్లాడుతూనే ఉంటారు. అందరు ఖచ్చితంగా మాట్లాడతారు ఆ విషయాల్లో. ఒక 2 రోజులు పక్కింటామా కనపడకపోతే ఎటు పోయినా అక్క 2 రోజుల నుంచి కనపడట్లేదు, ఏం జరుగుతుంది మీ ఇంట్లో అని అడుగుతాం. అట్లాంటిది ఇక్కడ కూడా మనం 3 రోజులు అవుతుంది మనం ఒకళ్ళొకళ్ళ మొహాలు చూసుకొని, పేర్లు అందరూ తెలియకపోయినా ముఖ పరిచయాలు అయితే అయిపోయినాయి, ఫ్రీగా మాట్లాడుకోవచ్చు మనం. అదే ఫీలింగ్తో అందరూ మాట్లాడాలని నేను కోరుకుంటున్నా. ఈ చిన్ని అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. జై భీమ్, జై ఇన్సాన్. నా పేరు చౌదరి జ్యోతి. నేను మేడ్చల్ నుంచి వచ్చాను. నేను మా ఫ్యామిలీతో వచ్చాను ఇక్కడికి. మా హస్బెండ్ పేరు నరసింహరావు, మా పిల్లల పేర్లు విప్లవ్, చైతన్, మేఘన. బేసిక్లీ నేను చిన్నప్పటి నుంచి అయినా సరే ఈ సూపర్ స్టిషన్స్ ఇవన్నీ ఏమిటి నమ్మను, గాడ్స్ని కానీ. లైక్ స్కూల్ టైంలో నుంచి అయినా సరే నాకు ప్రాక్టికల్గానే సైంటిఫిక్గానే నేర్పించారని. అండ్ నాకు వచ్చిన హస్బెండ్ కూడా ఒక నాస్తికుడు అవ్వడం వల్ల నా మ్యారేజ్ లైఫ్ కూడా హ్యాపీగా లీడ్ చేస్తున్నాను. నేను ఇక్కడికి ఒక 3 days అవుతుంది వచ్చి. ఇక్కడ నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. అండ్ ఇక్కడ చాలామంది పరిచయం అయ్యారు. నాకు అసలు ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ లేరు. మా మదర్ ఇండిపెండెంట్ ఉమెన్ అవ్వడం వల్ల నా ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ లేరు. కానీ ఇక్కడికి వచ్చాక చాలామంది పరిచయం అయ్యారు. చాలామంది వాళ్ళ ఫ్యామిలీస్తో వచ్చారు ఇక్కడికి. వాళ్ళందరూ నాకు పరిచయం అవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. అసలు ఇంత కలిసిపోతారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వీళ్ళంతా ఒక ఫ్యామిలీలా అవుతారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక్కడ వచ్చేటప్పుడు నాతో ఎవరైనా మాట్లాడతారా లేరా, అసలు ఎవరైనా ఉంటారా ఉండరా అన్నట్టుగానే వచ్చాను, భయంతోనే వచ్చాను. ఇక్కడ ఈ 3 days నుంచి యాక్చువల్ నాకైతే నిద్ర అంటే చాలా ఇష్టం. నేను అది లేకుండా నేను ఉండలేను. కానీ నేను ఇక్కడ నైట్ 1-2 అయిపోతుంది, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 5 o'clock అట్లా లేచి, అందరికన్నా నేనే ఫస్ట్ లేస్తున్నా, అందరినీ నేనే లేచి సీనియర్స్ని కూడా నేనే లేపి వాళ్ళని నేనే ఫ్రెష్ అవ్వమని చెప్తున్నా. అంత నేర్చుకుంటున్నాను ఇక్కడ నుంచి నేను. అండ్ ఇక్కడ మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి. ప్రతి ఒక్కరు వాళ్ళు వచ్చిన సిచ్యువేషన్స్ అన్నీ చెప్తున్నారు. ఒక్కొక్కరు అయితే చాలా బాధ కూడా కలిగించాయి సిచ్యువేషన్స్. మేబీ నాకు అలాంటివి లేవు కాబట్టి నేనేం చెప్పుకోవట్లేను. కానీ చాలామంది చాలా సఫర్ అయ్యి ఇక్కడికి వచ్చిన వాళ్ళే. నాకు అన్నీ లేకపోవడం వల్ల, అన్నీ ఈక్వల్గా ఉండడం వల్ల నాకు ఫ్యామిలీలో మా మమ్మీ వాళ్ళ తరఫు నుంచి అయినా సరే, మా అత్తగారి తరఫు నుంచి అయినా సరే ఇలాంటి మూఢనమ్మకాల మీద పెద్ద లేకపోవడం వల్ల నాకు అంతా కామన్గానే అనిపిస్తుంది. ఇక్కడ ఈ స్టేజ్లో అయితే నాకు ఈ స్టేజ్లో ఎలా మాట్లాడాలో కూడా తెలియదు. కానీ ఇక్కడికి వచ్చినాక నేను మాట్లాడడానికి డేర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ మాకే కాదు, అసలు పిల్లలు కూడా మాతో అసలు ఉండడం లేదు. వాళ్ళ ఆట వాళ్ళు ఆడుకుంటున్నారు, చాలా ఎంజాయ్ చేస్తున్నారు. మాకు కూడా క్లాసెస్ అనుకున్నా ఇక్కడికి వచ్చినప్పుడు మొత్తం
సోది క్లాసెసే ఉంటుంది, ఇంకా ఏం ఉండదు అనే సిచ్యువేషన్లో అన్న వాళ్ళు ఆడిపిస్తున్నారు, నవ్విస్తున్నారు, జ్ఞానాన్ని బోధిస్తున్నారు. మళ్ళీ సీరియస్గా ఉండి అన్నీ స్ట్రిక్ట్గా ఉండి చేపిస్తున్నారు, అన్ని పనులు పనిష్మెంట్స్ ఇస్తున్నారు. అసలు ఇలా ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇలా ఉంటుందని తెలుసుంటే నేను ఎప్పుడో వచ్చి ఇక్కడ జాయిన్ అయ్యేదాన్ని, పార్టీకి నేను కూడా సీనియర్ అయ్యేదాన్ని ఇక్కడ. ఇక నుంచి నేను ఇక్కడికి రావాలని ఆశిస్తున్నాను. ఇంకా ఎన్నో కార్యక్రమాలలో నేను పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నా, నా వంతు సాయం కూడా చేయాలనుకుంటున్నా. పిల్లలు కూడా చాలా నేర్చుకుంటున్నారు ఇక్కడికి వచ్చినాక. వాళ్ళు అసలు లీడ్ చేస్తున్నారు, మా అందరినీ లీడ్ చేస్తున్నారు వాళ్ళే. మేము చేసే మిస్టేక్స్ అన్నీ నోటీస్ చేస్తున్నారు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఈ విషయాన్ని. అయితే మేము చేసే మిస్టేక్స్ అన్నీ ఒకరోజు కూర్చోబెట్టి బైరి నరేష్ అన్న మా అడగంగానే వాళ్ళు చెప్తున్న మిస్టేక్స్, అబ్బా మేము ఇంత మిస్టేక్స్ చేస్తున్నాం, పిల్లలు ఆడుకునేది ఆడుకుంటేనే మమ్మల్ని ఎలా నోటీస్ చేస్తున్నారు అన్న సిచ్యువేషన్కి మమ్మల్ని తీసుకొచ్చాడు. అలాగే మమ్మల్ని ఆ సిచ్యువేషన్ తెచ్చి సడన్గా పిల్లల్ని కూడా మీరు రోజు ఇలాగే తప్పులు చేస్తున్నారు, మీరు ఎలా ఉంటారు, రేపటి నుంచి మారుతారా అనే క్వశ్చన్ కూడా వేశారు. నాకు అది కూడా చాలా నచ్చింది. నేను ఇక్కడ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరితోని ఈ స్విమ్మింగ్ పూల్లో బాగా ఎంజాయ్ చేశాను. ఇది నాకు ఒక మెమరీగా ఉంటుంది ఈ క్యాంప్ అనేది. అండ్ నాకు బైరి నరేష్ అన్న ఒక 6 years బ్యాకే తెలుసు. తను ప్రశాంత్ అని మా ఫ్రెండ్, ఆయన పరిచయం చేయించారు. అండ్ మా విలేజ్లో మేము 6 years బ్యాక్ ఒక చిన్న పల్లెటూరులో మా బాబుది బర్త్డే సెలబ్రేషన్స్ చేశాము. దాంట్లో భాగంగా మ్యాజిక్ షో అండ్ నాసికల గురించి చెప్పడము, వాళ్ళందరికీ నాలెడ్జ్ కోసం అని చెప్పేసి మేము పెద్ద మీటింగే అరేంజ్ చేసాము. చిన్నది కూడా కాదు, పెద్దగానే అరేంజ్ చేసాము. అయినా సరే ఎక్కడ ఇంత చిన్న రిమార్క్ లేకుండా, వ్యతిరేకత లేకుండా, మా విలేజ్లో చాలా పట్టింపులు ఉన్న విలేజ్లో మేము సక్సెస్ఫుల్గా దాన్ని చేసాం మీటింగ్ని. నాకు ఇంకా ఫియర్ అనేది మొత్తం పోలేదు, కానీ ఆల్మోస్ట్ పోయినట్టే. ఇంకా కొన్ని మీటింగ్స్ అయితే నేను కూడా యాజ్ యూజువల్ ఒక బాయ్ లాగానే, అమ్మాయి కూడా కాదు బాయ్ లాగా మాట్లాడతాననేసి అనుకుంటున్నా. ఇలాంటి మీటింగ్స్కి నేను సింగిల్గా మా హస్బెండ్ లేకుండా కూడా అటెండ్ అవ్వాలని చాలా మటుకు ట్రై చేస్తా కాదు, వస్తా కూడా. ఎందుకంటే ఇక్కడ నా కోసం చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, అక్కలు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు. థ్యాంక్ యూ.